ప్రపంచ లీగల్ హిస్టరీలోనే అత్యంత ప్రమాదకరమైన అత్యధిక అత్యాచారాలకు పాల్పడిన వ్యక్తిగా ఇండోనేషియాకు చెందిన రెయిన్హార్డ్ సినాగా గుర్తింపు పొందాడు. ఇతడు హోమోసెక్షువల్ అంటే స్వలింగ సంపర్కుడు. బ్రిటిష్ లీగల్ హిస్టరీలోనే ఇతడిని అత్యంత క్రూరమైన అత్యధిక నేరాలకు పాల్పడిన లైంగిక వేటగాడిగా బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ నిర్ధారించింది. సినాగా కనీసం 206 మంది పురుషులపై అత్యాచారం, లైంగిక దాడికి పాల్పడ్డాడు. కోర్టులో ఇతనిపై 136 అత్యాచారాలతో కలిపి మొత్తం 159 లైంగిక నేరాల ఆరోపణలు రుజువయ్యాయి. మాంచెస్టర్ సిటీలో విద్యార్థిగా ఉన్న సమయంలో 2015 నుండి 2017 మధ్య ఈ ఘోరాలకు పాల్పడ్డాడు. నైట్ క్లబ్లు, పబ్ల బయట ఒంటరిగా మద్యం మత్తులో ఉన్న యువకులను లక్ష్యంగా చేసుకునేవాడు. సహాయం చేస్తానంటూ నమ్మించి తన ఫ్లాట్కు తీసుకెళ్లేవాడు. అక్కడ డ్రింక్స్లు, జీహెచ్పీ వంటి తీవ్రమైన మత్తుమందు కల్పించేవాడు. స్పృహ కోల్పోయిన తర్వాత వారిపై దారుణంగా అత్యాచారం చేసేవాడు. ఆ ఘోరాలను తన ఫోన్లో వీడియోలు తీసి దాచుకునేవాడు. బాధితులు స్పృహలోకి వచ్చిన తర్వాత తమపై ఏం జరిగిందో కూడా గుర్తుపట్టలేనంతగా మత్తుమందిచ్చేవాడు. 2017లో ఓ బాధితుడు స్పృహలోకి వచ్చి ఇతనిపై ఎదురుదాడి చేయడంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై జరిగిన సుదీర్ఘ విచారణ తర్వాత బ్రిటన్ కోర్టు ఇతనికి జీవిత ఖైదు విధించింది. కనీసం 40 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పిచ్చింది. ఇక సినగా బహిరంగంగానే గే జీవన శైలిని కొనసాగించేవాడు. ఇతడు కేవలం పురుషులనే తన లక్ష్యంగా చేసుకునేవాడు. విచిత్రం ఏంటంటే ఇతని చేతిలో దారుణంగా అత్యాచారానికి గురైన బాధితులలో దాదాపు అందరూ హెటెరోసెక్షువల్ అంటే కేవలం మహిళలను మాత్రమే ఇష్టపడే సాధారణ పురుషులు. వారిని లొంగదీసుకోవడాన్ని ఇతడు ఒక ఆటలా భావించేవాడు. తను సాధారణ పురుషులను వారి గర్ల్ ఫ్రెండ్స్ నుండి కాపాడుతున్నట్లు, తన బెడ్రూమ్ వారికి ఒక సురక్షితమైన స్థావరం అన్నట్లుగా తన స్నేహితులకు వాట్సాప్ సందేశాలు పంపేవాడు. అయితే అతడు సాధారణ పురుషులపై ఇంతటి ఘోరమైన మత్తుమందులు ప్రయోగించి అత్యాచారాలు చేస్తున్నాడనే విషయం ఇతని స్నేహితులకు ఎవ్వరికీ తెలీదు. అతడు పంపే మెసేజ్లను కేవలం సరదాగా చేస్తున్న జోకులుగా వారు భావించారు. ఇతడు ఇండోనేషియాలోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఉన్నత చదువుల కోసం 24 ఏళ్ల వయసులో బ్రిటన్కొచ్చి అక్కడే విద్యార్థిగా ఉంటూ ఈ ఘోరాలకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇతడు బ్రిటన్లోని మాంచెస్టర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.